కావ్యేషు నాటకం రమ్యం. వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నాటకం రమ్యంగా ఉంటుందనుకుంటే అధిక సంఖ్యలో జనం ఎందుకు రావటం లేదు? ప్రవేశ రుసుముతో నాటకాలు ఎందుకు ప్రదర్శించటం లేదు? వృత్తి నాటకరంగ స్థాయికి ఎదగకుండా తెలుగు నాటకం ఔత్సాహిక నాటకరంగం స్థాయిలోనే ఎందుకు ఉండిపోయింది? దీనికి ప్రధాన కారణం పరిషత్ పోటీ నాటక ప్రదర్శనలే కారణం అనుకోవలసి వస్తుంది. ఎందుకంటే అవే నేడు రంగస్థల సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి కాబట్టి. వాటి నాటకాల నిబంధనలే అందుకు ముఖ్య కారణంగా కనిపిస్తుంది. కొన్ని పాత్రలకే బహుమతులు ఉండటంతో ఆ పాత్రలే చాలా నాటకాల్లో తారసపడటం వల్ల జనానికి విసుగు పడుతోంది. కాలపరిమితి వల్ల వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పోటీలకు ప్రయాణం చేయటం వల్ల దీపనంతో రంగాలంకరణలో పెద్ద పెద్ద మార్పులు చేయలేకపోవడంతో సర్దుకుపోవటం జరుగుతోంది. అందుకే నాటకాల మీద జనానికి అనురక్తి కలగటం లేదేనేమో అనిపిస్తుంది. పిండి కొలిది రొట్టె అన్న సందంగా నిర్వాహకులిచ్చే డబ్బుతోనే దుస్తులు, రంగస్థల సామాగ్రి, దీపనం ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. తెలుగు నాటకం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉండిపోయింది. తెలుగు నాటకం వృత్తి నాటకం కానందున ఆశించినంత స్థాయిలో అభివృద్ధి చెందలేదనిపిస్తుంది. కేవలం ప్రవృత్తిగానే నటులు నాటకాలు ఆడటం జరుగుతోంది. నటులు వేరే వృత్తుల్లో ఉంటూ సరదాగా నాటకాలు ఆడుతున్నందున వృత్తి నాటక రంగం కోసం ఎవరు కృషి చేయటం లేనందున ఔత్సాహిక నాటరంగ స్థాయిలోనే ఉండిపోయింది. నటుడు తను నమ్ముకున్న కళని అమ్ముకుని డబ్బు సంపాదించలేకపోతున్నాడు. నటుడికి నాటకం జీవనోపాధి కలిగించటం లేదు. నాటకం సకల జనులను ఆకర్షించే ఉత్తమ సాహిత్య ప్రక్రియ కావటం వల్ల కావ్యేషు నాటకం రమ్యమని అన్నారు పెద్దలు. కావ్యాలలో నాటకం కమనీయమైనదని, రమింపదగినదని ఆ వాక్యం అర్థం. దీన్ని బట్టి ఆలోచిస్తే నాటకం సాహిత్యపు విలువలతో రమ్యంగా ఉంటుందని కదా. మరి మన నాటకకర్తలు సాహిత్యపు విలువలతోనే నాటకాలు రాస్తున్నారా? అసలు నేటి మన నాటకకర్తలు సాహిత్యవేత్తలైన కాళిదాసు రచించిన మాళవికాగ్ని మిత్రం రూపకంలో వర్ణించినట్టు నాటక కళ అమరావళికి కనులకింపగు యజ్ఞము, కందుకూరి వీరేశలింగం పంతులు హృది ధనియించు నాట్యమిల నెల్లరనున్ రుచిభేద చిత్తులన్ అన్నారు. కావ్యము 2 విధములు. మొదటిది శ్రవ్య కావ్యం. శ్రవ్యమైనది. అది ఇతరుల చదువుతూ ఉండగా వినడానికి కానీ స్వయంగా చదువుకోవటానికి కానీ ఉద్దేశించబడినది. శ్రవ్య కావ్యము శబ్దార్థ ప్రధానమైనది. సహృదయుడు శబ్దశక్తి వలన ప్రతీయమానమయ్యే అర్థాన్ని భావించి పాత్రలను భావనాశక్తితో మనోరంగం మీద ప్రత్యక్షీకరింప చేసుకొని వాని రసభావాలను అనుభవంలోకి తెచ్చుకోవాలి. రెండవది దృశ్య కావ్యము. దృశ్యయోగ్యమైనది. ఇది వినడానికి
చదువుకోవటానికి మాత్రమే కాక దృశ్యమానము చేయటానికి అంటే ప్రదర్శించటానికి ఉద్దేశించిన రచన ప్రత్యక్షం చేయబడేది కనుక రూపము రూపారూపము కలది కాబట్టి రూపకము అంటే ప్రత్యక్షంగా చూడదగినది. నటుడు రామాది పాత్రల అవస్థలను తన మీద ఆరోపించుకుంటాడు కాబట్టి అది రూపకమైంది. నటుడు ప్రదర్శన సమయంలో తనను తాను ధరించిన పాత్రగా భావించుకుంటున్నాడు. తాను ధరించిన పాత్ర స్వభావాలను తన మీద ఆరోపించుకుంటున్నాడు. నాటకమును రూపకమని కూడా అనుచున్నారు. నాటకల సకల కళలను తనలో ఇముడ్చుకున్న సమాహార కళ. నాట్యమనగా రూపక ప్రదర్శనం కావున రూపక రచన ప్రదర్శనలకు సంబంధించిన అనేక కళలు నృత్యం, గీతం, వాద్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలగు ఇందులో ప్రయుక్తమవుతున్నవి. నాట్యము సమాహార కళ అయినది. సమాహార కళ కావటం చేతనే నాట్యము తక్కిన కళల కంటే గుణాధికమై కాళిదాసు పేర్కొన్నట్లుగా నాట్య గృహమందు ఒక్కచోట చేరిన భిన్న రుచులు గల జనులందరకు ఆనందదాయకము కలుగు చేయుచున్నది. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుధా పేక్యం సమారాధనం. ఇది మాళవికాగ్ని మిత్రంలో రచించబడింది. నాటకం ప్రత్యక్ష దృశ్యమానం కావటం చేత చతుర్విధాభినయం వలన ప్రత్యక్ష పరిదృశ్యమానాలైన రసభావాలను సులభముగా ఆస్వాదించటానికి సహృదయులకు వీలు కలుగుతుంది. నాట్యం చాక్షువ యజ్ఞతుల్యంగా కాళిదాసాదులు అభివర్ణించారు. త్రిగుణ ప్రధానులైన లోకులందరికీ నాటకం ఆస్వాదనీయంగా ఉంటుందని నిర్దేశించారు. అభినయం యోగం. నాటకం ఒక సాత్విక ప్రయోగం. సాహిత్యంలో నాటకానికి సుందర రస ప్రయోగం గౌరవం ఉంది. భరతముని నాట్యమును యోగంతో పోల్చాడు. అంటే చక్కని నాట్య ప్రయోగం చూడటం వల్ల కలిగే ఆనందం యోగి పొందే బ్రహ్మానందంతో సమానమని అర్థం. చక్కని నటీనటులు నాట్యయోగులు అవుతారు. నాట్య ప్రయోగం యజ్ఞతుల్యమైనది కావుననే కాళిదాసు చాక్షుష క్రతువు అన్నాడు. రంగస్థలము యజ్ఞవేదిక తుల్యమైనది. రంగస్థలం మధ్య భాగమును బ్రహ్మ అధిష్టాన దేవత. అందుచేతనే ప్రారంభంలో నృత్యమందు పుష్పాంజలివి, నాట్యమందు ప్రార్థనాపూర్వకమైన నీరాజనమును సమర్పించడం జరుగుతుంది. నాట్యము త్రైలోక్యానుకరణము. నాట్యముందు కనిపించని జ్ఞానం కానీ, శిల్పం కానీ, విద్య కానీ, యోగం కానీ, కర్మ కానీ లేనేలేదు. సుఖదుఖ సమన్వితమైన లోక స్వభావము ఆంగికాది అభినయములతో కూడినదై నాట్యమగుచున్నది. నాటక ప్రదర్శన రమ్యముగా ఉండవలసింది పోయి సాహిత్యపు విలువలు వైవిధ్యము లేని రచనతో, అవే మోసపాత్రలతో, ఒకే రకమైన దీపన విధానంతో, ఒకే విధమైన రంగశిల్పంతో రమ్యత లోపించి
విసుగు పుట్టిస్తున్నది. దీనికి పరిష్కారం వృత్తి నాటక రంగం సాధనేనని తెలుగు నాటక ప్రయోక్తలు ఎప్పుడు గ్రహిస్తారో కదా. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.